నమస్తే గాయ్స్, నేను మెకానిక్ చెప్పింది బండి చూస్తున్నారు కదండి. ఈ బండి వచ్చేసి పలసర్ 125 అండి. దీని గురించి చెప్పి ముందు కొత్త వాళ్ళకి మన వీడియో చూసినట్టయితే ముందు వెళ్ళి మనం అర్జెంట్గా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో ఇది ఏంటంటే దీని వ్యవహారం ఇది మామూలు విషయం కాదండి. ఇది మా ఊరి కత్తి కాదు, అమ్మ ఊరి కత్తి అన్నట్టు. దీనికైతే డిస్క్ సడన్గా కుట్టారంట కస్టమర్ అయితే. డిస్క్ గడ్డ ఏడకాడ పగిలిపోయి ఇరిగిపోయిందండి. మొత్తానికి అయితే ఫిట్టింగ్ దగ్గర మనం బిగిస్తాం కదండి, డిస్క్ బోర్డులు బిగిస్తాం చూసారు, అక్కడైతే ఇరిగిపోయిందండి. దీనికైతే ఇంకా మనం డిస్క్ గడ్డ మార్చుకోవడమేనండి. ఎందుకంటే డిస్క్ గడ్డ మార్చుకుంటేనే సెట్ అయితే వేరే కానీ దొరకవండి. సో దీనికైతే ఇంజనాలు పోయమని చెప్పారు కస్టమర్ అయితే. క్యాషువల్ పర్సన్ అండి. అలాగే డిస్క్ గడ్డ విషయానికి వస్తే ఇన్యూరెన్స్ అనేది మన కంపెనీ బాగుంటుంది అంటే మనకి అదే అవైలబిలిటీలో దొరికింది ఇక్కడైతే. అది కూడా బ్లాక్ కలర్ దొరకలేదండో, ఈ సిల్వర్ కలర్ దొరికింది. సరే ఏదో ఒకటి అసలు లేని దానికంటే ఏదో ఒకటి కదా అని చెప్పి వైట్ అయితే ఏంది, సిల్వర్ అయితే ఏంది, బ్లాక్ అయితే ఏంది, ఏదైతే ఏందని చెప్పి నేనైతే మొత్తానికి దీన్ని బిగిస్తానండి. దీని కాస్ట్ వచ్చేసి 1350 దాకా ఉందండి ఎంఆర్పీ వచ్చేసి. సో చూస్తున్నారు కదండి, ఇదైతే మనం డిస్క్ గడ్డ సెట్ చేస్తున్నాము. డిస్క్ గడ్డ విషయానికి వచ్చేస్తే అయిపోయిందండి. ఇంక వెనకాల బ్రేకులు పడటం చెప్పాడు కస్టమర్ అయితే. వెనకాల బ్రేకులకి అయితే పెద్ద కథ ఉందండి. నేను చెప్పా బ్రేక్ షూలు ఓడ తీసేదానండి. బ్రేక్ షూలు ఓడ తీసి ఎక్కిచ్చేద్దామంటే కస్టమర్ అయితే కొత్త చేసి ఎక్కిద్దామంటే ఇవి బాగానే ఉన్నాయి కదమ్మా, పెద్ద అరిగినట్టు ఏం కనపడదు కదా, ఇవే ఎక్కిచ్చేయి రఫ్ చేసి అన్నాడండి. రఫ్ చేసి ఎక్కియడం ఏంటంటే అవి అలాగే కనిపిస్తాయండి. మీరు ఎంత ఏం చేసినా సరే అలాగే ఉంటుంది సెట్టింగ్ అయితే. మొత్తానికి అయితే కొత్త చేసుకోవాలండి అని చెప్పానండి. చెప్తానండి కస్టమర్, నేను 30 ఇయర్స్ అమ్మా, నాకు 30 ఇయర్స్ ఇండస్ట్రీ. నేను 30 ఇయర్స్ నుంచి లారీలు, ట్రాక్టర్లు, బళ్ళు, మట్టి, మశానం అన్నీ తోలుతున్నానమ్మా, నాకు తెలియదా ఏంటి అన్నాడండి. ఆహా సరేలే కథట్టు ఉందా వ్యవహారం అని చెప్పి నేనైతే మొత్తానికి ఎక్కించి పడేసానండి. ఎక్కించి పడేసి బ్రేక్ నొక్కమంటే బ్రేక్ అయితే మొత్తం మట్టానికి వేసినా సరే బ్రేక్ టైట్ అయితే అవ్వట్లేదు. ఏదో కొంచెం లాస్ట్లో అలా పడుతుందండి బ్రేక్ ఆని అన్నట్టు. ఇక సర్లే ఈ అమ్మాయి ఎవరు చేసిన దానికి వాళ్ళు అనుభవిస్తారులే అని చెప్పి నేనైతే సరే కూర్చున్నా. సో మొత్తానికి అయితే దీనికి సీట్ కవర్, ట్యాంక్ కవర్ కూడా వేసానండి. ట్యాంక్ కవర్ విషయానికి వచ్చిందంటే మాత్రం ట్యాంక్ కవర్ చాలా మంది బయట ఎంచుకుంటారండి. ఎంచుకున్నప్పుడు దీనికి ఎల్ఎంకి బోల్డ్ వస్తాయండి. పల్సర్కి ఒకదానికి, యూనికాన్ ఒకదానికి ఎల్కి బోల్డ్ వస్తాయి. ఎల్కి బోల్ట్ వచ్చినప్పుడు ఆ ఎల్కి బోల్ట్ అనేవి మనం ఓడతీసి ఇప్పించుకోవాలండి. ఓడతీసి దాని కింద నుంచి మళ్ళీ కట్ చేయించుకుని ఎంచుకోవాలి. ఎలా పడితే అలా వేసారంటే మాత్రం ట్యాంక్ కవర్ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. అలాగే దీనికి ఏరు పట్టేసిద్దండి. ట్యాంక్ కవర్ ఎలా పడితే అలా వేసారంటే దీనికి ట్యాంక్ కాడ హోల్ ఉంటుంది, పైన ట్యాంక్ మూత దగ్గర హోల్ ఉంటుందండి. ఏరు పట్టేస్తూ ఉంటుంది. దానికి నడ్డు వచ్చిందంటే డిస్క్ చూసారు కదండి. ఫైనల్ దీనికి ఇంజక్షన్ ఏంటన్నా గేదె చేసే ఇంజక్షన్ పెట్టి సేవని పెట్టి ఏం చేస్తున్నాం అంటారు అనుకోవచ్చు అండి. దీనికైతే నేను ఆయిల్ ఎక్కిస్తున్నానండి, అలాగే ఏర్ చూస్తున్నాను. మొత్తానికి అయితే డిస్క్ అయితే చాలా బాగా పడుతుంది, ఫ్రీగా ఉంది. సిగ్నల్ లైట్ కూడా వేసానండి. సిగ్నల్ లైట్ కూడా వెనకాల 2 ఇరిగిపోతే అవి కూడా వేసానండి. సో మొత్తానికి అయితే చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారండి, కానీ మనల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, లైక్ చేయట్లేదు. కొంతమంది అయితే మంచిగా ఎంకరేజ్ చేస్తున్నారండి. ఇంకా చూసిన వాళ్ళందరూ ఎంకరేజ్ చేయాలి. మంచిగా మీ సపోర్ట్ నాకు కావాలండి, మీ బ్లెస్సింగ్స్ నాకు కావాలి. సో ఇలాంటి మంచి వీడియోస్ ఇంకా మీకు కావాలనుకోండి మాత్రం నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే కొంచెం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి.